అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మన వాల్మీకి రామాయణంలో కిష్కింధ కాండలో ఇప్పుడు మన సంపాతి గురించి చెప్పబోతూ ఉన్నారు. దాన్ని తెలుసుకుంటూ వెళ్దాము. ఏం జరిగిందంటే మిగిలిన 3 దిక్కులుగా వెళ్ళిన వానర సైన్యాలన్నీ ఆ దిక్కులకు అంచుల దాకా వెళ్ళి కూడా సీత జాడ తెలియక గడువు ముగిసేలోగానే వెనక్కొచ్చి ఆ విషయాన్ని మన సుగ్రీవుడికి చెప్పారు. అయితే 4వ దిక్కుగా దక్షిణం దిక్కుగా వెళ్ళిన మన వానర వీరులు చాలా దూరం వెతుకుతూ వెళ్ళారు. వింధ్యా పర్వతం అంతాను అలసిపోయారు. ఆకలేస్తూ ఉన్నది. ఈలోగా ఒక చోటు నుంచి పక్షులు బయటికొస్తూ కనిపించాయి. అదంతా చాలా చీకటిగా ఉన్న బిలము. భూమిలోని సొరంగంలాగా ఉన్నదది ఆ కొండల్లో. వాళ్ళు నీటికి ఆశపడి అందులోకి ప్రవేశించారు. అయితే అది మయుడు కట్టిన ప్రాంతం కాబట్టి వాళ్ళు ఎంతో కాలం అక్కడ వెతుకుతూ వెళ్తే ఒక చోట వెలుగు కనిపించింది. అక్కడ చాలా అందమైన ప్రాంతం ఉన్నది. అక్కడున్న విషయాలన్నీ చూస్తూ వెళ్తే స్వయం ప్రభ అని ఒక తాపసికురాలు కనిపించింది. ఆమె వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది. ఎందుకొచ్చారని అడిగింది. వాళ్ళు విషయం చెప్పి, అమ్మా మేము వెనక్కి వెళ్ళాలి. వెతుకుతూ ఈ గుహలో, ఈ సొరంగంలో, ఈ బిలంలో ఇన్నాళ్ళు గడిచిపోయాయి. మమ్మల్ని బయటికి తీసుకెళ్తావా అంటే ఆమె తీసుకొచ్చి దించి దారి చూపించి ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళు చుట్టూ చూసేసరికి చెట్లన్నీ పుష్పించి బాగా నిండి ఉన్నాయి. ఆ నెల రోజుల కాలము ఆ గడువు సుగ్రీవుడు పెట్టిన గడువు పూర్తయిపోయింది అని వాళ్ళకి అర్థమయ్యింది. ఒక్కటి వాళ్ళు ఈ దిక్కుగా పూర్తిగా ఇంకా వెతకనే లేదు. 2 సీత ఇంకా కనపడనే లేదు. 3 గడువు దాటిపోయింది. ఇంకిప్పుడు ఏం చెయ్యాలి అని వాళ్లకు ఆలోచన పట్టుకున్నది. ఏ ముఖం పెట్టుకుని వెనక్కి వెళ్తాము అని మన అంగదుడు బాధపడుతూ ఉంటే తలా ఒక విధంగా సలహాలు చెప్తూ ఉన్నారు. మన తారుడేం చెప్పాడంటే వెనక్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉందాము. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ బిలంలో మన స్వయం ప్రభ మనల్ని బాగానే చూసుకుంటుంది. అన్నానికి వాటికి లోటు ఉండదు కాబట్టి మనము ఇక్కడ ఉందాము అని తప్పించుకునే మార్గం చెప్పాడు. ఎందుకంటే వెనక్కి వెళ్ళి సీత దొరకలేదు, సరిగ్గా పూర్తిగా వెతకలేదు, సమయం దాటిపోయింది, అయినా తిరిగి వచ్చాము అని చెప్పి అక్కడ ఉండలేం కాబట్టి ఇక్కడే ఉండిపోదామని ఆయన ఒక సలహా చెప్పాడు. అయితే హనుమంతుడు ఏం చెప్పాడంటే దాక్కోవడం వల్ల ఉపయోగం లేదు. ఎన్నాళ్ళు దాక్కుంటావు? ఎవరైనా సరే ఎన్నాళ్ళు దాక్కుంటాము. ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళవలసే వస్తుంది. మనం ఇప్పుడే వెళ్దాము. మనము వెనక్కి వెళ్ళి ఉన్నది ఉన్నట్టు జరిగిందంతా చెప్దాము. మరి మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశాము. సీత కనపడలేదు. గడువు దాటిపోయింది. ఇదిగో ఈ కారణానికి మయుడు కట్టిన ఏదో ఈ ప్రాంతంలో ఇరుక్కున్నాము. అర్థం చేసుకుంటారు మనం వెనక్కి వెళ్ళి చెప్తే, పర్వాలేదు వెళ్దాము అని హనుమంతుడు చెప్పాడు. మధ్య మార్గంగా ఇంక కొంతమంది ఏం చెప్పారంటే ఇక్కడే చనిపోవడం మేలు అన్నారు. ఆ విధంగా ఉన్న సమయంలో మన అంగదుడు నేనైతే వెనక్కి రాను, వెళ్ళి ఇక్కడ బిలంలో కూడా ఉండను, చనిపోవడమే నిజంగా మంచిది అని ఆయన ప్రాయోపవేశం చేస్తానని కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రాయోపవేశానికి ఒప్పుకున్నారు. ఇంక అందరూ దర్భలు పరుచుకున్నారు, వరుసగా పడుకున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో చూస్తూ వెళ్దాము. ఉపవిష్టాః తు తే సర్వే యస్మిన్ ప్రాయం గిరిస్థలే హరయః గృధ్రరాజః చ తం దేశముపచక్రమే. తే సర్వే వాళ్ళందరూ హరయః మన హరులందరూ యస్మిన్ గిరిస్థలే ఏ కొండ ప్రాంతంలో ప్రాయం ఉపవిష్టాః
ప్రాయోపవేశం చేసి ఉన్నారో తం దేశం ఆ ప్రదేశానికి ఒక గృధ్ర రాజు, ఒక గద్దల రాజు ఉపచక్రమే దగ్గరికొచ్చాడు. సంపాతిః నామ నామ్నా తు చిరంజీవి విహంగమః భ్రాతా జటాయుషః శ్రీమాన్ విఖ్యాత బలపౌరుషః. ఆ గద్ద పేరు సంపాతి. చిరంజీవి, చిరకాలంగా ఎంతో కాలంగా జీవించి ఉన్నది. విహంగమః, ఆకాశంలో ప్రయాణం చేయగలిగింది. ఈ సంపాతికి ఒక తమ్ముడున్నది, జటాయువు అని. గొప్ప బలము, పరాక్రమము, గొప్ప పేరు కలిగిన శ్రీమంతమైన జటాయువు ఈ సంపాతికి సోదరుడు. మన సంపాతి కూడా తక్కువవాడు కాదు, శ్రీమంతుడు, విఖ్యాత బలపౌరుషం కలిగినవాడు. కందరాత్ అభినిష్క్రమ్య సహ వింధ్యస్య మహాగిరేః ఉపవిష్టాన్ హరీన్ దృష్ట్వా హృష్టాత్మ గిరమబ్రవీత్. మన సంపాతి సహా, ఆయన అగద్ద, ఆ వింధ్యస్య మహాగిరేః కందరాత్, ఆ వింధ్య పర్వతం యొక్క కందరము ఏదో బిళంలో నుంచి, గుహలో నుంచి అభినిష్క్రమ్య బయటకొచ్చింది. ఆ గద్ద ఆ వింధ్య పర్వతంలోని కందరాలు, కొండ చర్యలు, సొరంగాలు, గుహలు చాలా ఉన్నాయి. వాటిలో నుంచి ఒక దాంట్లో నుంచి బయటకొచ్చింది. అక్కడ ప్రాయోపవేశం చేసి ఉన్న హరిన్ ఆ వానరులందరినీ, ఎలుగుబంట్లు, గోలాంగూలాలు, వానరాలు అవన్నీ అక్కడ పడుకొని ఉంటే చనిపోవడానికి, వాటన్నింటినీ చూసి ఎంత సంతోషం అంటే ఆ గద్దకో ఇంక భోజనం దొరికిందనే ఈ గిరం అబ్రవీత్ ఈ మాటలు అనుకుంటూ ఉన్నది అది గట్టిగానే. విధిక్కిల నరంలోకే విధానేన అనువర్తతే యథా అయం విహితః భక్ష్యః చిరాత్ మహ్యం ఉపాగతః. విధిక్కిల, ఇదంతా విధిరాత. ఈ లోకంలో మనుషులు ఆ విధిరాతను బట్టి, విధి విధానాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇట్లా ఉన్నది, రాత రాసిపెట్టున్నది నా చేతిలో, నాకు భోజనంగా మారవలసి ఉన్నది. యథా, ఏ విధంగానైతే అయం, ఇది నాకు విధించిన భక్ష్యము, నాకు భోజనం ఇది. వాళ్ళ విధిరాత ఎట్లా ఉన్నదంటే వీళ్ళందరూ నాకు భోజనం అవ్వాలని ఉన్నది. అందుకనే మహ్యం ఉపాగత, అందుకని నా దగ్గరకు వచ్చారు వీళ్ళందరూ అని అది అనుకుంటూ ఉన్నది. పరంపరాణం భక్షిష్యే వానరాణం మృతం మృతం ఉవాచైదం వచః పక్షి తాన్ నిరీక్ష ప్లవంగమాన్. నేనేం చేస్తానంటే, వీళ్ళందరూ వరుసగా దర్భలు పరుచుకునే ఆ గడ్డిలో పడుకున్నారు కదా, ఒక్కొక్కళ్ళు చచ్చిపోతూ ఉంటారు. ఇంకా ప్రాయోపవేశం చేశారు కాబట్టి. మృతం మృతం వారణారం, చచ్చిపోతున్న వానరులను, చచ్చిపోతున్న వాళ్ళని చచ్చిపోతున్నట్టుగానే పట్టుకునే, పరంపరాణం వరుసగా భక్షిష్యే, నేను భోజనం చేస్తాను అని అదొక ప్లానింగ్ కూడా చేసుకున్నది. ఈ విధంగా మన పక్షి తాన్ ప్లవంగమాన్ నిరీక్ష, అక్కడ వరుసగా పడుకున్న వాళ్ళందరిని చూసి ఈ ప్లానింగ్ అంతా గట్టిగానే చెప్తూ ఉన్నది. తస్య తద్వచనం శ్రుత్వా భక్ష్యలుబ్ధస్య పక్షిణః అంగదః పరమాయస్తాః హనుమంతమధా బ్రవీత్. తస్య, మన గద్ద యొక్క తద్వచనం శ్రుత్వా, ఆ మాటలు విని మన పక్షి ఆ భక్ష్యము భోజనం చెయ్యొచ్చన్న లోభితనంతో ఉన్నది. 1, 2, 3, 4 కాదు, కొన్ని వందల వేల వానరాలు, భల్లూకాలు అన్నీ పూర్తిగా ఫుల్ మీల్స్ ఉన్నాయి అని ఆశపడుతూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మన అంగదుడు విన్నాడు. పాపం ఆ టీం లీడ్ అసలే చాలా బాధపడుతున్నాడు. ఆయన యువరాజుగా ఉండగా ఆయనకి ఫస్ట్ ప్రాజెక్ట్ అప్పజెప్పారు. ఈ యొక్క అసైన్మెంట్ ఇచ్చారు. వెళ్ళి ఇటు సైడు దక్షిణం వైపు ఈ టీంని తీసుకుని వెళ్ళి సీతను వెతికి జాడ కనుక్కుని రా అని. 1 సీత జాడా కనపడలేదు, 2 పూర్తిగా వెతకను లేదు, 3 కాలం గడిచిపోయింది, 4 టీం లీడ్గా ఉండడానికి అసలు ఏ మొఖం పెట్టుకొని వెనక్కి వెళ్తారు, తర్వాత నేను రాజుని ఎట్లా అవుతాను అని ఆయన ఆల్రెడీ బాధపడుతూ ఉంటే, ఇంతమంది నా వల్ల ఫెయిల్ అయ్యారని ఆయన ఆల్రెడీ చాలా అప్సెట్ అయి ఉంటే, పైగా ఫ్రీగా భోజనం దొరికిందని ఒక పక్షి అక్కడే నిలబడి వీళ్ళని చూస్తూ సంతోషంగా అంటూ ఉండగా
పరమాయస్తః, ఆయనకి ఎంత దుఃఖమొచ్చిందో. ఇంక పక్కనే పడుకున్న హనుమంతుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు అంగదుడు. తస్య గృధ్రాపదేశేన సాక్షాత్ వైవస్వతః యమః ఇమం దేశం అనుప్రాప్తః వానరాణాం విపత్తయే. తస్య చూస్తున్నావా హనుమాన్, గృధ్రాపదేశేన ఈ గద్ద రూపంలో సాక్షాత్తుగా వైవస్వతుడు యముడే వానరులకు విపత్తి అంటే ఆపదగా, వానరులకు ఆపదగా ఆ యముడే సాక్షాత్తుగా ఈ గద్ద రూపంలో ఈ దేశానికి, ఈ ప్రదేశానికి వచ్చాడు, చూస్తూ ఉన్నావా? రామస్య న కృతం కార్యం రాజ్ఞః న చ వచకృతం హరీణాం ఇయం అజ్ఞాతా విపత్తిః సహసా ఆగతా. రాముడి కార్యము న కృతం, రాముడి పని చేయలేకపోయాము. రాజ్ఞః వచః న కృతం చ, రాజు చెప్పిన మాట మనము పూర్తి చేయలేకపోయాము. హరిణాం, ఈ వానరులందరికీ చూసావా, ఇయమిది అజ్ఞాత విపత్తి, తెలియని ఏదో ఆపద ఇంత వేగంగా వచ్చి పడ్డది చూస్తూ ఉన్నావా హనుమాన్? వైదేహ్యాః ప్రియకామేన కృతం కర్మ జటాయుష గృధ్రరాజేన యత్ తత్ర శృతం బహ తద్ అశేషతః. వైదేహికి ప్రియం కలిగించాలని ఆ జటాయువు ఎటువంటి కర్మ చేశాడో ఆ గ్రద్దల రాజు, అదంతా మీకందరికీ అశేషంగా పూర్తిగా తెలుసు కదా. మీరందరూ కూడా విన్నారు కదా. సీతకి ప్రియం కలిగించాలని సీత కోసం ఆ జటాయువు ఎంత పోరాడాడు. వాళ్ళు చెప్తూ ఉంటే, రాముడు లక్ష్మణుడు చెప్తూ ఉంటే మనం విన్నాం కదా. ప్రియం కృతం హి రామస్య ధర్మజ్ఞేన జటాయుష రాఘవార్థే పరిశ్రాంతాః వయం సన్యస్త జీవితాః కాంతారాణి ప్రపన్నాః స్మ నచ పశ్యామ మైథిలీం సహ సుఖీ గృధ్రరాజహత్తు రావణేన హతః రణే. రాముడికి ప్రియం చేసినవాడు మన జటాయువు. జటాయువు సీతకి ప్రియం చెయ్యాలని పాపము చాలా పోరాడాడు. తర్వాత ధర్మజ్ఞుడు రాముడికి ప్రియం చెయ్యాలని ఆయన చివరి ప్రాణాల్ని అట్లా నిలుపుకుని ఉండి రాముడికి ఆ విషయం చెప్పి మరణించాడు. రాముడికి సీతకి ఎంతో ఉపకారం చేశాడు ఆ జటాయువు. మనం కూడా రాఘవుడి కోసమే, అదే అర్థే, రాముడి అర్థం కోసం, ప్రయోజనం కోసమే వయం మనమందరము పరిశ్రాంతాః ఇంత పరిశ్రమిస్తూ ఉన్నాము. సంత్యక్త జీవితాః, మనము మన జీవితాల మీద ఆశలు వదిలిపెట్టి, మన ఇళ్ళు వాకిళ్ళు భార్య బిడ్డలందరినీ వదిలిపెట్టి కాంతారాణి ప్రపన్నాః స్మ, ఈ కారడవుల్లోకి వచ్చాము. ఇంత చేసి కూడా మైథిలీం నచ పశ్యామ, సీతను చూడనే లేకపోయాము. మన గృధ్రరాజహత్తు, మన గద్దరాజే నయము, సహ సుఖి, ఆయన సుఖంగా చెయ్యగలిగింది చేశాడు. ఆ యుద్ధంలో రావణుడితో యుద్ధం చేస్తూ రావణుడి చేతిలో మరణించాడు. మనం ఏదీ చేయలేకపోయాము. మన జటాయువు రాక్షసుడితో యుద్ధం చేశాడు, చివరికి ప్రాణాల్ని కూడా పోగొట్టుకున్నాడు. కానీ ఎంతో కొంత సాధించాడు. మనం ఇంత ప్రయత్నం చేసి కూడా చూపించడానికి ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు అక్కడ. ఇంత ప్రయత్నం చేసాం, అంత ప్రయత్నం చేసాం, వెనక్కి వెళ్ళి చెప్పడానికి ఏమున్నది అక్కడ? చాలా ప్రయత్నం చేశాం కానీ ఏమి సాధించలేదని ఏమి చెప్తాము? మనకన్నా ఆ గద్దరాజే చాలా నయము. ఆయన కదా సుఖి అని చెప్తూ ఉన్నాడు. తత్తు శ్రుత్వా తథా వాక్యం అంగదస్య ముఖోద్గతం అబ్రవీత్ వచనం గృధ్రః తీక్ష్ణతుండః మహాశ్వనః. ఆ కొండ గుహలో నుంచి బయటికి వచ్చిన మన గద్ద ఆ కొండల పైన ఉండి కింద పడుకున్న వీళ్ళందరినీ చూస్తూ కిందామని అనుకుంటూ ఉంటే మన అంగదుడు అంటూ ఉన్న మాటల్ని విన్నది. తత్ అంగదస్య ముఖోద్గతం వాక్యం శ్రుత్వా తథా, ఆ విధంగా అంగదుడి నోట్లో నుంచి వస్తూ ఉన్న మాటలను విని మన గద్ద తీక్ష్ణ తుండః, తుండము అంటే ముక్కు, ఆ గద్ద ముక్కు చాలా
వాడిగా ఉన్నది. స్వనము గొంతు చాలా పెద్దగా ఉన్నది. పెద్ద గొంతుతో ఆ తుండాన్ని తెరిచి, గద్ద ముక్కు తెరిచి పెద్ద శబ్దంతో మన అంగదుడు మిగిలిన వాళ్ళందరూ వినే విధంగా ఈ వచనాన్ని అబ్రవీత్ అంటూ ఉన్నది. కహాయం గిరా ఘోషయతి ప్రాణైః ప్రియతరస్య మే జటాయుషః వధం భ్రాతుః కంపయన్నివ మే మనః. కహ ఎవరు? అయం గిరా ఘోషయతి, ఈ విధంగా ఈ మాటతో గట్టిగా అంటూ ఉన్నాడు. నాకు ప్రాణాల కన్నా ప్రియతరమైన నా సోదరుడు జటాయువు చనిపోయాడు అన్న మాటను ఎవరు చెప్తూ ఉన్నారు? నా మనసు కంపించిపోతూ ఉన్నది ఆ మాట వింటూ ఉంటే. తదిచ్ఛేయమహం శ్రోతుం వినాశం వానరర్షభాః భ్రాతుః జటాయుషః తస్య జనస్థాన నివాసినః. కాబట్టి ఓ వానర శ్రేష్ఠులారా, నా సోదరుడు జటాయువు ఆ జనస్థానంలో ఉంటూ ఉండేవాడు. వాడు నశించిపోయాడని మీరేదో చెప్తూ ఉన్నారు. దాని గురించి పూర్తిగా వినాలని కోరుకుంటూ ఉన్నాను. సూర్యాంశు దగ్ధ పక్షత్వాత్ న శక్నోమి ఉపసర్పితుం ఇచ్చేయం పర్వతాత్ అస్మాత్ అవతర్తుం అరిందమాహ. ఓ అరిందమాహ, ఓ శత్రుమర్దనులారా, సూర్యుడి కిరణాల చేత నా పక్షములు రెక్కలు కాలిపోయి ఉండడం చేత మీ దగ్గరికి రావడం కష్టంగా ఉన్నది నాకు. ఈ పర్వతం నుంచి నన్ను కిందికి దించుతారా? మీరు కొంచెం నన్ను ఈ కొండపై నుంచి కిందికి దించమని కోరుకుంటూ ఉన్నాను. శోకాద్ భ్రష్టస్వరమపి శ్రుత్వా తే హరియుధపాః శ్రద్ధదుః నయేవ తద్వాక్యం కర్మణా తస్య శంకితాః. తే ప్రాయముపవిష్టాః తు దృష్ట్వా గృధ్రం ప్రవంగమాః చక్రుః బుద్ధిం తదా రౌద్రాం సర్వాన్ నః భక్షయిష్యతి. సర్వదా ప్రాయమాసీనాత్ యది నః భక్షయిష్యతి కృతకృత్యాః భవిష్యామః క్షిప్రం సిద్ధిమితః గతాః. ఏతాం బుద్ధిం తతః చక్రుః సర్వే తే వానరర్షభాః. ఇంకా అక్కడ కింద పడుకున్న వాళ్ళందరూ గద్ద గట్టిగానే వాళ్ళందరికీ వినిపించేటట్టు ఈ మాటలు అనేసరికి వాళ్ళందరూ విన్నారు. ఆ హరియుధపాః, ఆ వానర శ్రేష్ఠులందరూ తే శ్రుత్వా, మన గద్ద చెప్పిన మాటలన్నీ విన్నారు. ఆ మాటలు ఎట్లా ఉన్నాయి? పాపం వాళ్ళ సోదరుడు మరణించాడన్న మాట విని శోకాద్ భ్రష్టస్వరమపి, శోకంతో గొంతు బొంగురుబోతూ ఉన్నది. గట్టిగానే చెప్తూ ఉన్నది గద్ద, కానీ గొంతు బొంగురుబోతూ ఉంటే వాళ్ళు విన్నారు. అందులో కొంతమంది తద్వాక్యం, ఆ మాట విని కూడా దాన్ని నయేవ శ్రద్ధదుః, వాళ్ళు నమ్మలేదు, పట్టించుకోలేదు. ఎందుకు అంటే తస్య కర్మణ శంకితాః, ఆ గద్ద ఏం చేస్తుందో అన్న అనుమానంతో గద్ద చెప్పిన మాటలు, నన్ను కొంచెం కిందికి దింపుతారా, మీరేం మాట్లాడుకుంటున్నారో వినాలనుకుంటున్నాను అని చెప్పిన మాటల్ని కొంతమంది నమ్మలేదు. అట్లానే కొంతమంది తే ప్లవంగమాహ, కొంతమంది ఆ వానరులు ప్రాయముపవిష్టాహత్తు, వాళ్ళు ప్రాయోపవేశం చేసి ఉన్నారు. మరణించడం కోసమే ప్రాయోపవేశం చేశారు. అయినా కూడా ఆ గద్దను దృష్ట్వా చూసి వాళ్ళందరికీ నహ భక్షయిష్యతి, మనందరినీ తినేస్తుందో ఏమో అని రౌద్రాం బుద్ధిం చక్రుః, ఎంతో భయపడ్డారు. వాళ్ళ బుద్ధికి చాలా భయం, వాళ్ళ మనసుకి చాలా భయం వేసింది. కొంతమంది ఏమో ఏం చేస్తుందో అన్న అనుమానంతో చెప్తున్న మాట గద్ద అడుగుతున్న దాన్ని పట్టించుకోలేదు. ఆ గద్ద మనల్ని తినేస్తుందో ఏమో అని చాలా గొప్ప భయం పట్టుకుంది కొంతమందికి. ఇంకా కొంతమంది ఏం చేశారంటే ఈ మాటలన్నీ విన్నారు. ఎట్లయినా సరే ప్రాయమాసీన, ఎట్లయినా ప్రాయోపవేశం చేసే ఉన్నాం కదా, యది ఒకవేళ నహ భక్షయిష్యతి, మనల్ని తినేసింది అంటే సర్వదా అన్ని విధాలుగా కూడా కృతకృత్యాః భవిష్యామః, మనం కృతకృత్యులం అవుతాము. మనం అన్నం తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, ఎక్కడికి కదలకుండా ఇక్కడే ఇట్లానే ఈ దర్భలమైన ఉండి 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 ఎప్పటికో మరణించాలి కదా. కొన్నాళ్ళు ఇట్లానే ఉండి ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు. 2, 3 వారాలు పట్టొచ్చు, నెల పట్టొచ్చు.
అన్నం లేక చనిపోవడానికి. 21 రోజులు అనుకుంటాను. నిద్ర లేకపోతే 10 రోజులు మాత్రం బ్రతికి ఉండొచ్చు. 11వ రోజుకి చనిపోతారు. అన్నం లేకపోతే 21 రోజులో ఏమో బ్రతికి ఉండగలరు. 22 రోజుకి ఇంక బ్రతికి ఉండలేరు. అట్లా ఏవో ఉంటాయి. కాబట్టి కొన్ని వారాలు మనం ఇట్లనే ఇక్కడే ఉండాల్సొస్తుంది. ఎట్లైనా చనిపోదామని ప్రాయోపవేశం చేసి ఉన్నాము. ఒకవేళ ఈ గద్ద మనల్ని తినేసిందనుకో, అన్ని విధాలుగా మనకు మంచే జరుగుతుంది. పోనీలే, క్షిప్రం వెంటనే మనం కోరుకున్నట్టు మరణించొచ్చు. మనకు సిద్ధి కలుగుతుందని కొంతమందనుకున్నారు. కొంతమందేమో గద్ద చెప్పిన మాట వినకుండా ప్రయత్నం చేశారు. కొంతమందేమో భయపడ్డారు. కొంతమందేమో మంచిదే అనుకుంటూ ఉన్నారు. ఈ విధంగా తే వానరసభాః సర్వే, ఆ వానరులందరూ గూడా రకరకాలుగా ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారు ఈలోగా. అవతార్య గిరేః శృంగాత్ గృధ్రం ఆహ అంగదః తదా. మన అంగదుడు లేచాడు. ప్రాయోపవేశం చేసి ఆ దర్భలు పరుచుకుని పడుకున్నాడు కానీ, ఈ గద్ద మాటలు విని లేచాడు. లేచి ఆ గిరి శృంగము కొండ శిఖరం పైనుంచి ఆ గద్దను అవతార్య కిందికి దించి, ఈ విధంగా ఆ గద్దతో ఆహా అన్నాడు మన అంగదుడు. ఏమన్నాడంటే, బభూవ వృక్షరజః నామ వానరేంద్రః ప్రతాపవాన్ మమ ఆర్యః పార్థివః పక్షిన్ ధార్మికః తస్య చ ఆత్మజౌ సుగ్రీవః చ ఏవ వాలీ చ పుత్రౌ ఘనబలౌ ఉభౌ లోకే విస్తృతకర్మా భూత్ రాజా వాలి పితామమ. ఏం జరిగింది నాకు తెలుసుకోవాలని ఉన్నది. నా సోదరుడు జటాయువు ఎట్లా మరణించాడు ఏదో చెప్తూ ఉన్నారు గదా! మీలో ఎవరో జటాయువు మరణించాడని చెప్తూ ఉన్నారు గదా! అది చెప్తారా నన్ను కిందికి కొంచెం దించి ఈ విషయాలు అని అడిగితే, మన అంగదుడే గాబట్టి మాట్లాడుతున్నది, లేచాడాయన. గద్దను కిందికి దించాడు. చెప్పమని అడిగాడు గాబట్టి ఇంకా అనగనగా ఒకానొక సమయంలో అని మొదలుబెట్టాడు. వానరేంద్రుడు ఒకాయనున్నాడు. గొప్ప ప్రతాపం కలిగిన వాడు. వృక్షరజుడు అన్న పేరున్నవాడు ఉండేవాడు. ఆయన మమ ఆర్యః మాకు పెద్దవాడు, మా రాజుగారు. ఓ పక్షిన్, ఓ పక్షి, ఓ గద్ద. ధార్మికుడు మా తాతగారు. ఆయనకు 2 ఆత్మజులు కొడుకులున్నారు. సుగ్రీవుడు, వాలి అని. ఆ 2 పుత్రులు వృక్షరజుడు ఎవరున్నారో మా తాతగారు, మా వానరులకు రాజుగారు. ఆయనకున్న 2 కొడుకులు కూడా గొప్ప బలం కలిగిన వాళ్ళిద్దరు. లోకంలో అద్భుతమైన కర్మలు చేస్తాడు అని గొప్ప పేరున్నవాడు. ఆ తర్వాత రాజైన వాడు, మా తాతగారి తర్వాత రాజైన వాడు వాలి, మా నాన్న. రాజా కృత్స్నస్య జగతః ఇక్ష్వాకూణాం మహారథః రామః దాశరథిః శ్రీమాన్ ప్రవిష్టః దండకావనం. ఇంతకి జటాయువు మరణించడానికి కారణమేమి అంటే, ఈ మొత్తం రాజ్యానికి రాజు ఉన్నాడు. ఇక్ష్వాకు వంశంలోని రాజు దశరథుడికి కొడుకు రాముడు అన్నవాడు గొప్ప శ్రీమంతుడు. ఏదో కారణానికి దండకావరణంలోకి ప్రవేశించాడు. ఎట్లా అంటే, లక్ష్మణేన సహ భ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయా పితుః నిదేశ నిరతః ధర్మ్యం పంధానం ఆశ్రితః. తన సోదరుడైన లక్ష్మణుడితో, తన భార్య అయిన వైదేహితో కలిసి తండ్రి ఆదేశాన్ని పాటించాలి, అది నా ధర్మము అనుకుని ఆ ధర్మ మార్గంలో ఉన్నవాడై ఆయన అడవికి, ఈ దండకారణ్యానికి వచ్చాడు. తస్య భార్యా జనస్థానాత్ రావణేన హృతా బలాత్ రామస్య తు పితుః మిత్రం జటాయుః నామ గృధ్రరాట్ దదర్శ సీతాం వైదేహీం హ్రియమాణాం విహాయ స రావణం విరధం కృత్వా స్థాపయిత్వా చ మైథిలీం పరిశ్రాంతః చ వృద్ధః చ రావణేన హతః రణే. ఆయన భార్య, రాముడి భార్య, ఆ జనస్థానం నుంచి రావణుడు అన్న వాడి చేత బలాత్కారంగా అపహరించబడ్డది. ఇప్పుడు ఈ రాముడు అని చెప్పాను కదా, ఆయన తండ్రి ఉన్నాడు కదా దశరథుడు. ఆ దశరథుడికి మిత్రుడు జటాయుట, ఆ గద్దల రాజు. ఈ గద్దల రాజు జటాయువు సీతను, వైదేహిని ఆ రావణుడు విహాయస ఆకాశ మార్గంలో అపహరించుకుని పోతూ ఉంటే దదర్శ చూశాడు.
ఇంకా ఆ రావణుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. రావణుణ్ణి విరధుణ్ణి చేసి, ఆయన రావణుడి యొక్క రథాన్ని విరగ్గొట్టి అవన్నీ చేసి, ఎంతో కొంత మైథిలిని ఆపడానికి ప్రయత్నం చేశాడు. ఆమె అపహరించబడకుండా, కిడ్నాప్ కాకుండా. ఈలోగా వృద్ధుడు పాపము ఆ రావణుడితో యుద్ధం చేసి పరిశ్రాంతః అలిసిపోయి, అదే యుద్ధంలో మరణించాడు. ఏవం గృధ్రః హతేన రావణేన బలీయసా, ఈ విధంగా ఆ గద్ద ఆ బలవంతుడైన రావణుడి చేత మరణించాడు. తతః మమ పితృవ్యేణ సుగ్రీవేణ మహాత్మనా చకార రాఘవః సఖ్యం సహ అవధీత్ పితరం మమ. తతః ఇంకా తర్వాత ఆ రాఘవః రాముడు మమ పితృవ్యేణ నా పినతండ్రి మా బాబాయి ఆ మహాత్ముడు సుగ్రీవుడు ఆయనతో సఖ్యం చకార స్నేహం చేశాడు. చేసి సహా ఆయన రాముడు మమ పితరం మా నాన్నను అవధీత్ సంహరించాడు. సహ రాజ్యే స్థాపితః తేన సుగ్రీవః వానరాధిపః రాజా వానరముఖ్యానాం ఏన ప్రస్థాపితాః వయం. సహ సుగ్రీవః సుగ్రీవుడు ఇప్పుడు మా నాన్నను చంపిన తర్వాత వానరులకు రాజుగా రాజ్యంలో స్థాపించబడ్డాడు రాముడి చేత. ఇప్పుడు రాజైన వానరుల ముఖ్యులందరికీ రాజైన సుగ్రీవుడు మమ్మల్ని అందరినీ పంపించాడు ఆయన చేత. మేమందరము ప్రస్థాపితాః ఇక్కడికి పంపబడ్డాము. ఏవం రామ ప్రయుక్తాః తు మార్గమాణాః తతః వైదేహీం నాధిగచ్చామః రాత్రౌ సూర్యప్రభాం ఇవ. ఏవం ఈ విధంగా రాముడి కోసం ప్రయోగించబడ్డం, ఆయన కోసం పంపబడ్డ మేమందరము తతస్తత అక్కడక్కడ వెతుకుతూ వస్తూ ఉన్నాము. కానీ వైదేహిని మాత్రం ఆమె జాడ కనుక్కోలేకపోయాము. రాత్రిపూట వెతికితే సూర్యుడి ప్రకాశం కనిపించదు కదా, అట్లానే మాకు సీత కనపడలేదు. తే వయం దండకారణ్యం విచిత్య సుసమాహితాః అజ్ఞానాత్తు ప్రవిష్టాః స్మ ధరణ్యాః వివృతం బిలం. తే వయం మేమందరము సుసమాహితాః ఎంతో శ్రద్ధగా ఏకాగ్రమైన బుద్ధితో దండకారణ్యం అంతా విచిత్య వెతికి మా అజ్ఞానం వల్ల ఈ భూమిలో ఉన్న స్వరంగము బిళమున్నది, అది వివృతం బాగా తెరుచుకుని ఉంటే మేము అందులోకి ప్రవిష్టాః స్మ ప్రవేశించాము. మయస్య మాయా విహితం తద్బిళంచ విచిన్వతాం వ్యతీతః తత్ర నః మాసః యః రాజ్ఞా సమయకృతః. అదేమో ఆ భూమిలోని బిళము సొరంగము మయుడి చేత మాయగా కట్టబడ్డది. ఆ మయుడి చేత మాయా నిర్మితమైన ఆ బిళంలో వెతుకుతూ మేము ఎంత సమయం గడిచిపోయిందో చూసుకోలేదు. నహ మా కోసము యహ ఏదైతే రాజుగారి చేత సమయః కృతః ఒక నియమం విధించబడ్డదో, ఒక నెల రోజుల లోపల తిరిగి రాండి అని, ఆ మాసము ఆ నెల కాస్త వ్యతీతః దాటిపోయింది, ఆ గడువు దాటిపోయింది. తే వయం కపిరాజస్య సర్వే వచనకారిణః కృతాం సంస్థాం అతిక్రాంతాః భయాత్ ప్రాయముపాస్మహే. తే వయం మేమందరము రాజుగారికి ఆయన చెప్పిన మాటను చేసేవాళ్ళము. అయితే ఏమి లాభము, ఆయన ఒక పని చెప్పి పంపించాడు, ఆయన అప్పచెప్పిన పని చేయలేకపోయాము. సంస్థాం కృతాం ఏదైతే కల్పించారో ఆ సంస్థ ఒక నియమము, మీరు ఒక నెల రోజుల లోపల వెనక్కి రాండి అని చెప్పారో ఆ గడువును అతిక్రమించాము, దాటిపోయాము. అందుకని ఏమి చెయ్యాలో దిక్కుతోచక భయంతో ప్రాయముపాస్మహే, అందుకని మేము ప్రాయోపవేశం చేశాము అని మన అంగదుడు, మేము ఎవరము, ఎందుకొచ్చాము, జటాయువు ఎట్లా మరణించాడు, ఇక్కడ ప్రాయోపవేశం చేస్తూ ఎందుకున్నాము అని పూర్తిగా అంతా చెప్పాడు. ఇత్యుక్తః కరుణం వాక్యం వానరైః త్యక్తజీవితైః స బాష్పః వానరాన్ గృధ్రః ప్రత్యువాచ మహాస్వనః. ఈ విధంగా దయనీయమైన మాటలతో
మన వానరులందరూ జీవితం మీద ఆశ వదిలిపెట్టి ఈ విధంగా పడుకుని ఉండడము, చనిపోవడం కోసము అదంతా చూస్తే వాళ్ళ మాటలు వింటే మన గద్దకు పాపం కన్నీళ్ళొచ్చాయి. ఆ వానరుల కష్టాలను చూసి ఆయన పెద్ద గొంతుతో గంభీరమైన వాక్కులతో వాళ్ళతో ఈ విధంగా ప్రతివాచ అంటూ ఉన్నాడు. యవీయాన్ సహ మమ భ్రాత జటాయుః నామ వానరాః యమాఖ్యాత హతం యుద్ధే రావణేన బలీయసా. ఓ వానరులారా, ఎవరి గురించైతే ఆ బలవంతుడైన రావణుడి చేత యుద్ధంలో మరణించాడు అని ఆఖ్యాత చెప్తూ ఉన్నారో, ఆ జటాయువు అన్న పేరున్నవాడు నా చిన్న తమ్ముడు. యవీయాన్ భ్రాత మా చిన్న తమ్ముడు, నా తమ్ముడు వాడు. వృద్ధభావాత్ అపక్షత్వాత్ శృణ్వన్ తదపి మర్శయే నహి మే శక్తిః అస్తి అద్య భ్రాతుః వైర విమోక్షణే. ఆ బలవంతుడైన రావణుడు వృద్ధుడైన నా తమ్ముడితో యుద్ధం చేసి చంపేశాడని విని ఆ రావణుడి పైన చాలా కోపం వస్తున్నది. కానీ వృద్ధభావాత్ నేను కూడా వృద్ధుణ్ణైపోయాను. అపక్షత్వాత్ నా పక్షములు కూడా లేవు, ఇప్పుడు నా రెక్కలు కూడా కాలిపోయాయి. శృణ్వన్ మీరు చెప్తున్నది వింటూ కూడా తదపి మర్శయే దాన్ని తట్టుకోవలసి వస్తున్నది. శత్రువు పైన నేను ప్రతీకారం తీర్చుకోలేకుండా ఉన్నాను. ఎందుకు అంటే భ్రాతుః వైర విమోక్షణే, నా సోదరుని సంహరించిన వాడి పైన నేను ప్రతీకారం తీర్చుకోవడానికి అద్య ఇప్పుడు నాకు శక్తి నాస్తి, నాకంత శక్తి లేదు, పెద్దవాణ్ణి, నా రెక్కలు కాలిపోయాయి, వృద్ధుణ్ణై ఉన్నాను, నేను చెయ్యలేని ఈ సమయంలో. కోపం వస్తే కూడా ఏమీ చేయలేకుండా ఉన్నాను. నా రెక్కలు ఎందుకు కాలిపోయాయని మీరు అడుగుతారేమో, నేనే చెప్తాను. పురా వృత్రవధే వృత్తే పరస్పర జయైషిణౌ ఆదిత్యముపయాతౌ శ్వః జ్వలంతన్ రశ్మిమాలినం. పురాతన కాలంలో ఒకానొక సమయంలో వృత్రాసురుడి వధ జరుగుతూ ఉన్న కాలం అది. ఆ వృత్రాసురుడి వధ జరుగుతూ ఉన్న సమయంలో, అది ప్రవర్తిస్తూ ఉన్న కాలంలో పరస్పర జయైషిణౌ మేమిద్దరము ఒకళ్ళనొకళ్ళము గెలవాలి అన్న కోరికతో ఆదిత్యముపయాతౌ ఆదిత్యుణ్ణి ఎవరు ముందుగా వెళ్ళి తాకుతారో వాళ్ళు గెలుస్తారని మేమేంటో ఒక నియమం పెట్టుకుని జ్వలిస్తున్న కిరణాలతో ఉన్న ఆదిత్యుడి దగ్గర, సూర్యుడి దగ్గరికి వెళ్ళాము. స్వహ ఆ విధంగా జరిగింది. అప్పుడు అట్లా ఉన్నాము. ఆవృత్య ఆకాశ మార్గేతు జవేన స్మ గతౌ భృశం మధ్యం ప్రాప్తే దినకరే జటాయుః అవసీదతి. ఆకాశం అంతా మా రెక్కలతో ఆవరించి మేము మహావేగంతో గొప్పగా బయలుదేరి ఆదిత్యుణ్ణి, సూర్యుని తాకాలని వెళ్ళిపోయాము. అయితే దినకరుడు మధ్యం ప్రాప్తే, మధ్య అన్నం అయింది అప్పటికి. ఇంకా జటాయువు అలసిపోయాడు. తమహం భ్రాతరం దృష్ట్వా సూర్యరశ్మిభిః అర్దితం పక్షాభ్యాం ఛాదయామాస స్నేహాత్ పరమ విహ్వలః. తం భ్రాతరం, నా సోదరుడు ఆ విధంగా సూర్యుడి కిరణాల చేత ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం తట్టుకోలేకుండా ఉన్నాడు నా సోదరుడని దృష్ట్వా చూసి, స్నేహాత్ ప్రేమతో నేను పరమ విహ్వలః వాడంత బాధపడుతూ ఉంటే తట్టుకోలేక పక్షాభ్యాం ఛాదయామాస నా రెండు రెక్కలతో వాణ్ణి కప్పేశాను నీడలాగా. నిర్దగ్ధ పక్షః పతితః వింధ్యేహం వానర్షభాః అహం అస్మిన్ వసన్ భ్రాతుః ప్రవృత్తిం న ఉపలక్షయే. ఓ వానర శ్రేష్ఠులారా, అప్పుడు నా రెక్కలు కాలిపోయాయి. దాంతో నేను రెక్కలు కాలిపోయి ఈ వింధ్యా పర్వతాల పైన పతితః పడిపోయాను. అహం నేను అస్మిన్ ఇక్కడే వసన్ నివసిస్తూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఎగరడానికి రాక ఇక్కడే ఏమైనా దొరికినవన్నీ తింటూ ఇక్కడే ఉంటూ ఉన్నాను. కాబట్టి భ్రాతుః ప్రవృత్తి, నా సోదరుడు ఈ విధంగా మరణించాడన్న విషయం కూడా నా ఉపలక్షయే తెలుసుకోలేకపోయాను. జటాయుషః తు ఏవ ముక్తః భ్రాత్రా సంపాతినా తదా యువరాజः మహాప్రాజ్ఞः
ప్రత్యువాచ అంగదః తతః. జటాయువు తన సోదరుడు ఈ విధంగా మరణించాడని తెలుసుకుని ఆయన గురించి మన సంపాతి ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే అవన్నీ మన మహాప్రాజ్ఞుడు అంగదుడు మన యువరాజు విని మన సంపాతితో ఈ విధంగా ప్రతివాచ బదులు పలుకుతూ ఉన్నాడు. జటాయుషః యది భ్రాతా శృతంతే గదితమ్మయ ఆఖ్యాహి యది జానాసి నిలయంతస్య రక్షసః. ఆ గద్దతో మన సంపాతితో అంగదుడు ఏమంటున్నాడంటే, తే గదితం, నువ్వు చెప్పిందంతా మయా శృతం, నేను విన్నానండి. యది జటాయుషః భ్రాత, ఒకవేళ జటాయువు మీ సోదరుడయి ఉంటే, మీ సోదరుడికి ఆ రాక్షసుడు ఇటువంటి అన్యాయం చేసి ఉన్నాడు కదా, వాడి నిలయము, వాడు ఎక్కడ ఉంటాడు అని వాడి ఉండే స్థానము జానాసి యది తెలిసి ఉన్నవాడివైతే ఆఖ్యాహి చెప్తావా, చెప్పు. ఒకవేళ జటాయువుని సోదరుడైతే జటాయువుని చంపిన ఆ రాక్షసుడు ఎక్కడ ఉన్నాడు అన్న విషయం నీకు తెలిసి ఉంటే చెప్తావా. అదీర్ఘదర్శనం తం వై రావణం రాక్షసాధిపం అంతికే యది వా దూరే యది జానాసి శంసనః. అదీర్ఘదర్శనుడు, కాన్సిక్వెన్సెస్ చివరి దాకా చూడడం తెలియదు. దీర్ఘదర్శనము, అన్ని విధాలుగా ఏదైనా ఒక పని చేస్తే దాని పరిణామాలు ఎట్లా ఉంటాయని చివరి దాకా చూడగలిగే బుద్ధి కుశలత లేనివాడు అప్పటికప్పుడు షార్ట్ టర్మ్ లాభాల కోసము, కొద్దిపాటి ఫలితాల కోసము అంతవరకు మాత్రమే చూసే నేరో మైండెడ్ ఫెలో ఆ రావణుడు, రాక్షసుల రాజు. యది అంతికేవా, దగ్గరే ఉన్నా, యది దూరేవా, దూరంగానే ఉన్నా, వాడు ఎక్కడున్నా సరే, ఇక్కడున్నా దూరంగా ఉన్నా సరే, నీకొకవేళ వాడు ఎక్కడున్నాడో తెలిస్తే, జానాసి యది, నీకొకవేళ తెలిసిందంటే, నహ శంస, మాకు చెప్పు అని అన్నాడు. తతః అబ్రవీత్ మహాతేజాః జ్యేష్ఠః భ్రాతా జటాయుషః ఆత్మానురూపం వచనం వానరాన్ సంప్రహర్షయన్. తతః, ఇంకా మన మహాతేజోమూర్తి జటాయుషుకు అన్నగారు సంపాతి తనకు తగిన మాటలను వానరులకు సంతోషాన్ని కలిగిస్తూ ఈ విధంగా అన్నాడు. నిర్దగ్ధ పక్షః గృధ్రహాహం హీనవీర్యః ప్లవంగమాః వాగ్మాత్రేణ తు రామస్య కరిష్యే సాహ్యముత్తమం. ఓ ప్లవంగమాః, వానరులారా, నేను చేయగలిగిన సహాయము తప్పకుండా చేస్తాను. నేను రాముడికి చేయగలిగిన సహాయము వాక్ మాత్రంగా చేయగలను, మాట సహాయం మాత్రం చేయగలను. ఎందుకు అంటే, అహం, నేను నిర్దగ్ధ పక్షః గృధ్రః, రెక్కలు కాలిపోయి ఉన్న గద్దను, నేను ఇంతకన్నా ఎక్కువ చెయ్యలేను. హీనవీర్యః, వృద్ధుణ్ణి, నా పరాక్రమం, నా శక్తి కూడా సన్నగిల్లి ఉన్నది, రెక్కలు కూడా కాలిపోయి ఉన్నాయి. కాబట్టి నేను మీకు నా చేతుల ద్వారా సహాయం చేయలేను. చేయగలిగితే నా రెక్కలు వేసుకుని ఎగురుతూ వెళ్ళి ఎక్కడ ఉన్నాడని చూసొచ్చి మీకు చెప్పగలను, లేదా సీతను తీసుకుని రాగలను. కానీ అంత శక్తి లేదు ఇప్పుడు. కాబట్టి చేతల్లో చేయలేని దాన్ని మాటల్లో చేస్తాను, మాట సహాయం చేస్తాను తప్పకుండా. జానామి, నాకు తెలుసు. వారుణాన్ లోకాన్ విష్ణోః త్రైవిక్రమానపి దేవాసుర విమర్దాంశ్చ హి అమృతస్య చ మంథనం. ఇవన్నీ కూడా తెలిసి ఉన్నవాణ్ణి నేను. వరుణ లోకాలన్నీ తెలుసు నాకు. విష్ణువు త్రివిక్రముడై ఆయన ఏ లోకాలన్నీ ఆక్రమించాడో అవన్నీ కూడా తెలుసు నాకు. దేవాసురుల యుద్ధాలన్నీ తెలుసు నాకు. అసలు అమృత మథనం కూడా తెలుసు నాకు. అంతటి పురాతనమైన వాణ్ణి నేను. రామస్య యదిదం కార్యం కర్తవ్యం ప్రథమం మయా జరయా చ హృతం తేజః ప్రాణాః చ శిథిలా మమ. రాముడి కార్యము చెయ్యడము ఇదం నాకు తెలుసు కాబట్టి అది చెప్పడము నా కర్తవ్యం. ఎటువంటి కర్తవ్యం అంటే,
ప్రథమం కర్తవ్యం. ప్రథమం అన్న మాట ఉన్నది. దీనికి అర్థం చెప్తాను. మనము చాలా మాటలకు పాపులర్‌గా ప్రపంచంలో ఉన్న రూఢి అర్థాలు చూసుకుంటాము. ఇక్కడ నా ప్రథమ కర్తవ్యము రాముడికి సహాయం చేయడము. నా ప్రథమ కర్తవ్యం అంటే నా ఫస్ట్ టాస్క్ అని మనం ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకుంటాము. కానీ ప్రథమానికి అర్థం చూద్దాము. ప్రథమం అంటే ప్రకృష్టమైన తమం. తమం అంటే సూపర్లేటివ్. చాలా గొప్పది, శ్రేష్టం అని అర్థం. ప్రథమం అంటే ద బెస్ట్ అని అర్థం. ద ఫస్ట్ అని మనం దాన్ని బెస్ట్ కాబట్టి ద ఫస్ట్ అని పెట్టుకుంటాం లిస్ట్‌లో. అందుకని ప్రథమం కాస్త ఫస్ట్ అయ్యింది. కానీ ప్రథమం అంటే ప్ర ప్రకృష్టంగా, తమం అంటే బెస్ట్ అని అర్థం. శ్రేష్టం అని అర్థం. ఇది నాకు శ్రేష్టమైన కర్తవ్యం. నేను చేయగలిగిన పనులలో ఒక మంచి పనిది. తప్పకుండా చేస్తాను. జరయాహృతం తేజః, నా తేజస్సంతా జర చేత జీర్ణించుకుని పోయింది. వార్ధక్యంతో నేను నిస్తేజంగా ఉన్నాను. నా ప్రాణాలు గూడా శిథిలమైపోయి ఉన్నాయి. కాబట్టి ఉన్నంతలో నేను చేయగలిగిన గొప్ప పని ఏమి అంటే, ఇదిగో నాకు తెలిసిన విషయాన్ని చెప్తాను. సీత జాడ చెప్తాను. ఈ మాత్రం మాట సహాయం చేయగలను. ఇదే నేను చేయగలిగిన గొప్ప ఉపకారము. తరుణి రూప సంపన్న సర్వాభరణ భూషిత హ్రియమాణ మయా దృష్ట రావణేన దురాత్మన. ఒక తరుణ వయసులో ఉన్న ఆమె గొప్ప రూప సంపద కలిగినది. సర్వ ఆభరణాలను ధరించి ఉన్నది. ఆ దుర్మార్గుడు రావణుడి చేత అపహరించబడుతూ ఉండగా నా చేత చూడబడ్డది. ఒక తరుణ వయసులో ఉన్న అందమైన, చక్కగా అలంకరించుకున్న ఒక స్త్రీని రావణుడు అపహరిస్తుంటే నేను చూశాను. క్రోశంతి రామా రామా ఇతి లక్ష్మణా ఇతి చ భామిని భూషణాన్ని అపవిధ్యంతి గాత్రాణి చ విధున్వతి. ఆమె ఆ భామిని, ఆ స్త్రీ రామ రామ అని, లక్ష్మణ అని క్రోశంతి ఆక్రోశిస్తూ ఉంటే విన్నాను. భూషణాలన్నీ, ఆమె ఆభరణాలన్నీ చెల్లాచెదురుగా పడిపోతూ ఉన్నాయి. ఆమె కాళ్ళు చేతులు విదిలిస్తూ ఉన్నది. విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆమె ఆభరణాలన్నీ రాలి పడుతూ ఉంటే ఆమె గట్టిగా రామ లక్ష్మణ అని అరుస్తూ ఉన్నది. అటువంటి ఆమెను ఒక దుర్మార్గుడు రావణుడు ఎత్తుకుని పోతూ ఉంటే చూశాను. సూర్యప్రభా ఇవ శైలాగ్రే తస్యాహ కౌసేయం ఉత్తమం అసితే రాక్షసే భాతి యథావా తటితంబుతే. ఏదో ఒక నల్లటి పర్వత శిఖరం పైన సూర్యుడి కాంతి ప్రసరించినట్టు, యథావా లేకపోతే ఏదో నల్లటి మబ్బులో మెరుపుతీగ మెరిసినట్టు, నల్లటి ఆ రాక్షసుడు ఈమెను ఎత్తుకుని పోతూ ఉంటే ఆమె బంగారపు రంగులో ఉన్న పట్టు వస్త్రాలు మెరుపుతీగల్లాగా మెరుస్తూ ఉంటే చూశాను నేను. తాం తు సీతామహం మన్యే రామస్య పరికీర్తనాత్ శ్రూయతాం మే కథయతః నిలయం తస్య రక్షసః. తాం తు ఆమెను మరి నేను సీత అని అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే రామ రామ అని అరుస్తూ ఉన్నది కాబట్టి, రాముడి పేరు చెప్తూ ఉన్నది కాబట్టి ఆమె సీత అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. శ్రూయతాం వినండి మరి. ఆ రాక్షసుడి నిలయము, ఇల్లు ఎక్కడుంటుందో చెప్తాను. అడ్రస్ జాడ చెప్తాను వినండి. పుత్రః విశ్రవసః సాక్షాత్ భ్రాతా వైశ్రవణస్య చ అధ్యాస్తే నగరీం లంకాం రావణః నామ రాక్షసః. సాక్షాత్తుగా విశ్రవసువు యొక్క పుత్రుడు, వైశ్రవణుడు అంటే కుబేరుడి యొక్క సోదరుడు, రావణుడు అన్న పేరున్న రాక్షసుడు లంక అన్న నగరంలో అధ్యాస్తే, లంక అన్న నగరాన్ని అధివసించి ఉన్నాడు. ఇతః ద్వీపః సముద్రస్య సంపూర్ణే శతయోజనే తస్మిన్ లంకాపురి రమ్య నిర్మిత విశ్వకర్మణ. ఇతః ఇక్కడి నుంచి సముద్రంలో వెళ్తే
కంప్లీట్‌గా ఒక 100 యోజనాలు మీరు ప్రయాణం చేసి వెళ్లారంటే, ఒక ద్వీపం వస్తుంది ఐలాండ్. ఆ ఐలాండ్ ఏదున్నదో ద్వీపం దాని పేరు లంక. లంక అంటేనే దీపం అని అర్థం. లంక అని అంటేనే దీపం అని అర్థము. ఇంతకీ ఆ ఐలాండ్ ఒకటున్నది. అది రమ్యంగా ఉంటుంది. విశ్వకర్మ చేత నిర్మించబడ్డది. జాంబూనదమయైః ద్వారైః చిత్రైః కాంచన వేదికైః ప్రాసాదైః హేమవర్ణైః చ మహద్భిః సుసమాకృతా. బంగారం జాంబూనదం అంటే బంగారం. బంగారుమయమైన ద్వారాలతో ఉంటుంది ఆ లంకా నగరము. అందమైన బంగారపు వేదికలతో ఉంటుంది. హేమం అంటే బంగారు వర్ణంలో ఉన్న ప్రాసాదాలు, భవంతులతో వాటితో ఉంటుంది. మహత్ మహా పెద్ద పెద్ద ప్రాసాదాలతో వాటితో సమంగా చక్కగా అందంగా తయారు చేయబడి ఉన్నది. ప్రాకారేణ అర్కవర్ణేన మహతా చ సమన్విత. సూర్యుడి వర్ణంలో ఉన్న ప్రాకారాలతో పెద్ద పెద్ద ప్రహరీ గోడలతో కూడి ఉంటున్నది. తస్యాం వసతి వైదేహి దీనా కౌసేయవాసిని. అటువంటి ఆ లంకలో వైదేహి పట్టు వస్త్రాలు ధరించి ఉన్నదని చెప్పాను కదా! ఆమె దయనీయంగా ఉన్నది. ఆమె అక్కడ నివసిస్తూ ఉంటుంది. రావణాంతఃపురే రుద్ధా రాక్షసీభిః సురక్షితా. జనకస్య ఆత్మజాం రాజ్ఞః తత్ర ద్రక్ష్యథా మైథిలీం. రావణుడి అంతఃపురంలో రాక్షసీ వనితల చేత రక్షింపబడుతూ రుద్ధ అక్కడ ఆమె బంధించబడి ఉన్నది. జనకుడి యొక్క ఆ రాజుగారి యొక్క కూతురు మైథిలి ఆమెను మీరు అక్కడ చూడగలరు. లంకాయామథ గుప్తాయాం సాగరేణ సమంతతః సంప్రాప్య సాగరస్య అంతం సంపూర్ణం శతయోజనం ఆసాద్య దక్షిణం తీరం తతః ద్రక్ష్యథ రావణం. రావణుడు ఉండే లంక ఎట్లా మీరు చేరుకోవాలో చెప్పాను గదా! అందులో రావణుడి అంతఃపురం చెప్పాను గదా! ఇంకా మీరు సంపూర్ణం శతయోజనం సాగరస్య అంతం ఇక్కడి నుంచి బయలుదేరారనుకో. బయలుదేరి ఒక 100 యోజనాలు మీరు వెళ్ళారంటే సముద్రంలో, ఇంకా అక్కడ ఈ లంక మీకు కనిపిస్తుంది. అన్ని వైపులా సముద్రం చేత రక్షింపబడుతూ ఉంటుంది. అన్ని వైపులా నీళ్లుంటేనే దాన్ని ఐలాండ్ అని పిలుస్తారు. అటువంటి ఐలాండ్ అది. ద్వీపం లేదా లంక. అది సాగరం చేత సముద్రం 4 వైపులా ఉంటుంది. ఆ విధంగా అది రక్షింపబడుతూ ఉంటుంది. మీరిక్కడి నుంచి ఒక 100 యోజనాలు వెళ్ళారంటే దక్షిణ తీరంలో ఆ లంకను చేరుతారు. అక్కడ రావణుణ్ణి చూడగలరు మీరు. తత్రైవ త్వరితాః క్షిప్రం విక్రమధ్వం ప్లవంగమాః. ఓ ప్లవంగములారా, ఓ వానరులారా, తత్రైవ అక్కడికి మీరు త్వరితాః తొందరపడుతూ క్షిప్రం వెంటనే విక్రమించి వెళ్ళండి. మరి అక్కడ ఉన్నాడు రావణుడు, అక్కడే ఉంటుంది సీత. ఆద్యః పందాః కులింగానాం ఏ చ అన్యే ధాన్యజీవినః. ద్వితీయః బలిభోజానాం ఏ చ వృక్షఫలాసినః. భాసాః తృతీయం గచ్చन्ति క్రౌంచాః చ కురరైః సహ. సేనాః చతుర్థం గచ్చन्ति గృధ్రాః గచ్చन्ति పంచమం. బలవీర్యోపపన్నానాం రూపయౌవనశాలినాం షష్ఠః తు పంథా హంసానాం వైనతేయ గతిః పరా. ఏ మార్గంలో వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చో చెప్తాను వినండి. ఏ కులింగానాం ఏవైతే పక్షులుంటాయో, ధాన్య జీవినః ఏదో చిరుధాన్యాలు తిని ఉండే పక్షులు, పిట్టలు అట్లాంటివి ఏవున్నాయో అటువంటివన్నీ మొదటి మార్గంలో వెళ్తూ ఉంటాయి. చిరుధాన్యాలు తిని ఉండేవో, గింజలు తినే ఉండే చిన్న చిన్న పక్షులన్నీ మొదటి మార్గంలో వెళ్తూ ఉంటాయి. అవి అంతవరకే ఎగరగలవు. బలిభోజానాం కాకులు మొదలైనవి చెట్లకు కాసిన పళ్ళు తినగలిగినవేవున్నాయో అటువంటి పక్షులన్నీ రెండో మార్గంలో వెళ్ళగలవు. అంటే తర్వాత ఆ పైన ఉన్న దారిలో అవి ఇంకా కొంచెం పైన ఎత్తుగా ఎగరగలవు.
తృతీయం మూడో మార్గంలో అంతకన్నా పైన ఉన్న దారిలో ఏవి వెళ్ళగలవు అంటే భాసాలు, క్రౌంచాలు, కురరాలు, ఏవో గోర్వంకలు ఇటువంటివి. చతుర్థం ఆ పైన ఉన్న నాలుగో మార్గంలో సేనాహ, డేగలు ఇటువంటివన్నీ నాలుగో మార్గంలో వెళ్ళగలవు. గద్దలు మొదలైనవి ఐదో మార్గంలో వెళ్ళగలవు. ఇంకా కొంచెం పైనుంచి ఎగరగలవు. బల వీర్యోపపన్నానాం రూప యవ్వనశాలినాం బాగా బలము వీర్యముతో కూడి ఉన్న గొప్ప రూపము యవ్వనము ఉన్న హంసలన్నీ ఆరో మార్గంలో ఇంకా కొంచెం పైన ఎగరగలవు. ఇంకా వీటన్నింటికన్నా అన్నింటికన్నా పైన వైనతేయుడి గతి ఉంటుంది. వినత కొడుకు గరుత్మంతుడు, సుపర్ణుడు, ఆయన వెళ్ళే మార్గము అన్నింటికన్నా పైన ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పాను కదా, మీరు ఏ మార్గంలో వెళ్ళగలరో చూసుకోండి. మరి ఏదో ఒక ఉపాయంతో అక్కడి దాకా వెళ్ళవలసి ఉంటుంది. ఉపాయ దృశ్యతాం కశ్చిత్ లంఘనే లవణాంభస అభిగమ్యతు వైదేహీం సమృద్ధార్థా గమిష్యథ. కాబట్టి లవణాంభస లంఘనే, ఈ సముద్రాన్ని దాటడానికి కశ్చిత్ ఉపాయ దృశ్యతాం, ఏదో ఒక ఉపాయం పట్టుకోండి. మీరు కింద భూమి నుంచి వెళ్ళడం కుదరదు. 100 యోజనాలు మీరు ఎగురుతూ వెళ్ళవలసిందే. మీరు ఏ మార్గంలో ఎంతవరకు ఎగరగలరు ఏమి కదా అని చూసుకోండి. ఏదో ఒక ఉపాయం ఆలోచించుకోండి. తప్పకుండా మీరు వైదేహిని పొంది సమృద్ధార్థాహ, మీరు సిద్ధార్థులై మీ అర్థాన్ని, ప్రయోజనాన్ని సమృద్ధిగా సాధించిన వాళ్ళై గమిష్యథ వస్తారు. సముద్రం నేతుమిచ్చామి భవద్భిః వరుణాలయం ప్రదాస్యామి ఉదకం భ్రాతుః స్వర్గతస్య మహాత్మనః. నాకు తెలిసిన సమాచారం మీకు చెప్పాను, మాట సహాయం చేశాను. నేను ఇంతకన్నా ఎక్కువ చెయ్యలేను. మరి ఇంక ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళగలరో ఏమో మీరే ఉపాయం ఆలోచన చేసుకోండి. నేను చేశాను కదా, నాకు మీరు ఒక ఉపకారం చేసి పెడతారా? సముద్రం నేతుమిచ్చామి, నేను కూడా సముద్రం దగ్గరికి, ఎందుకంటే ఈ వింధ్యా పర్వతం పైన కొండల పైన ఎక్కి కూర్చున్నాను. ఇక్కడ పడ్డాను, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. మీరు కొంచెం నన్ను సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్తారా? కింద భవద్భిః వరుణాలయం, మీ చేత ఆ వరుణాలయము నీళ్లతో నిండి ఉన్న సముద్రానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ మహాత్ముడు స్వర్గస్థుడయ్యాడు. నా సోదరుడు, నా తమ్ముడు జటాయువు, వాడికి ఉదక తర్పణం ఇవ్వాలని కోరుకుంటున్నాను. కొంచెం నన్ను కిందికి తీసుకుని వెళ్తారా అని అడిగాడు. తతః నీత్వా తు తం దేశం తీరం నదనదీపతేః నిర్దగ్ధ పక్షం సంపాతిం వానరాః సుమహౌజసః పునః ప్రత్యానయిత్వా చ తం దేశం పతయేశ్వరం బభూవుః వానరాః హృష్టాః ప్రవృత్తిం ఉపలభ్యతే. తతః, ఇంకా వాళ్ళందరూ నదనదీపతేః తం తీరం దేశం, ఆ నదులకు నదాలకు పతి అయిన సముద్రుడి యొక్క తీరానికి, సముద్ర తీరానికి, తం మన సంపాతిని, నిర్దగ్ధ పక్షం రెక్కలు కాలిపోయి ఉన్నాడు పాపం. ఆ గద్దను వీళ్ళు నీత్వా తీసుకుని వెళ్ళారు. మన వానరులందరూ, ఆ గొప్ప ఓజస్సు కలిగిన వాళ్ళు, ఆ గొప్ప ఓజస్సు కలిగిన మన సంపాది, కానీ ఇప్పుడు పక్షములన్నీ దగ్ధమై ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన తీసుకుని వెళ్ళారు. ఆయన అక్కడ ఉదక తర్పణాలు ఇచ్చిన తర్వాత పునః తిరిగి ఆ పతగేశ్వరం, ఆ పక్షుల రాజు మన సంపాతిని తం దేశం ప్రత్యానయిత్వా, మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన్ని దింపారు. మన వానరులందరూ ప్రవృత్తిం ఉపలభ్య, సీత జాడ తెలుసుకున్నారు కదా, ఇంకా దానితో వాళ్ళందరూ ఎంతో హృష్టాహ బభూవుః, ఎంత సంతోషం అనిపించిందో. టైం అయిపోయింది, కాలం గడిచిపోయింది. కనీసం జాడ తెలిసింది. వెళ్ళి చూసి ఆమె ఎక్కడుందో, నిజంగా అక్కడే ఉందా లేదా, చుట్టుపక్కల పరిస్థితులు ఏమని చూసి వచ్చి వెనక్కి వెళ్ళి చెప్పొచ్చు. కనీసం చూశారు కదా, లేట్ అయితే అయింది, ఇప్పటికైతే జాడ తెలిసింది, కనీసం ఒక మార్గం దొరికింది. ఇంక వాళ్ళకి ఎంత సంతోషం అనిపించిందంటే వాళ్ళు ఆ విధంగా ఆనందంగా ఉన్నారు.
అన్న చోట ఈ సర్గ కూడా పూర్తయింది. ఇది వాల్మీకి రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే త్రయోవింశ సర్గ సంపూర్ణం. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.